పగిళ్ళ ప్రశాంతి. నేను ఈరోజు మీకు బియ్యం పిండితో అట్లు ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ ముందుగా బియ్యం పిండి 2 కప్పులు తీసుకోండి. దానికి సరిపడా కప్పున్నర వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. అందులో కరివేపాకు, జీలకర్ర, కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లిగడ్డ టేస్ట్ కోసం వేసుకోవచ్చు. కొందరైతే క్రిస్పీగా రావడం కోసం రవ్వ కూడా వేసుకుంటారు. నేనైతే రవ్వను స్కిప్ చేశాను, ఎందుకంటే నాకు రవ్వతో వేయడం అంతగా ఇష్టం ఉండదు. ఇప్పుడు ప్యాన్ బాగా వేడయ్యాక ఇవన్నీ బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టి అట్టుని ఇలా వేయాలి. ఇలా దోశ అట్టు రంధ్రాలు వచ్చి బాగా వస్తుంది అట్టు. ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో ఉంచుకొని ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ ఉంచితే చాలు. అటు ఒక సైడు బాగా మాడి మంచిగా 2 మినిట్స్ తర్వాత ఇలా ఉంచుకున్న తర్వాత మూతని ఇలా తీసి చూడండి. అట్టు చూడండి, కొసలు ఇలా బాగా అంచులు మంచిగా మాడి ఉంటుంది. ఒకసారి ఇలా అట్టుని తీసి మీకు ఇష్టం ఉంటే ఇలా తిరిగేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది అట్టు. ఒక నిమిషం, ఒక అర నిమిషం పాటు ఇలా ఉంచి అట్టుని ఇలా తీసుకొని ఇట్లా మలుచుకోండి. మీరు మామూలుగా తిన్నా కానీ టీలో తిన్నా ఈ అట్టు చాలా